శ్రీ సత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయం. జేఏసీ నూతన చైర్మన్ పి శంకర్ నారాయణ. ధర్మవరం తాలూకా జేఏసీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుందని నూతన చైర్మన్ పి శంకర్ నారాయణ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, కార్యదర్శి రమణాల సూచనల మేరకు ధర్మవరం తాలూకా జేఏసీ కార్యవర్గాన్ని ప్రకటించారు. చైర్మన్గా పి శంకర్ నారాయణ, కార్యదర్శిగా అమర్ నారాయణ రెడ్డి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ పరిస్థితుల వాళ్ళు 3 రోజులు అక్కడ శిబిరం వేసి దాదాపు 3-4 రోజులు ఆడే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో నాయకులతో చేశారు. నిజంగా మీకు అందరూ కూడా ఈరోజు చెందితే కొత్తగా ముందుకు పోతారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని చూసుకొని మేము కూడా రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ కూడా అర్థం విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మేము ముందు ఖచ్చితంగా మీకు మీ పర్సనల్ ఏ అసోసియేషన్ సరే సపరేట్ గా మీకు ఏదైనా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము ముందుగా ధర్మవరంలో ఎన్జిఓ ప్రెసిడెంట్ గా ఏపీ జేఏసీ ధర్మవరం నేను చైర్మన్ గా మీ యొక్క ఏ విషయానికైనా ముందు నుండి మీకోసం అన్ని విధాలా మేము ముందు నుండి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నిర్మాణాలు అనేటువంటివి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అయిన తర్వాత తాలూకా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటిది ఉద్యోగోపాధ్యాయ కార్మికుల పెన్షన్ సంబంధించినటువంటి రావాల్సినటువంటివి గతంలో పెండింగ్ ఉన్నటువంటివి ఈరోజు ముందుకు ఏమనేటువంటి చూస్తే అది చాలా దారుణమైనటువంటి కొన్ని సంఘటనలు అందరికీ అవి తెలుసు. ఈ రోజు కూడా గత ప్రభుత్వము చేసినటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తా ఉంది. 2 సంవత్సరాలైనా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎటువంటి ఇవ్వాల్సినటువంటివి ఒక డిపార్ట్మెంట్ అయితే ఈఎస్ ఇస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాలు 4 సంవత్సరాలైనా కూడా ఆ ఈఎస్ ని కదలికలు లేవు. అంటే మనం ఈ ఉద్యోగంలోనే మరి ప్రభుత్వము కొంత సవితి ప్రేమ అనేటువంటి చూపించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మనం అందరూ కూడా కలిసినట్టుగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి గలవిప్పేటువంటి అవకాశము ఈరోజు రావడం జరిగింది. గతంలో ఈ నిర్మాణాలు లేవు, మళ్ళీ పునర్నిర్మాణం చేయమని రాష్ట్ర జేఏసీ విద్యాసాగర్ సార్, అలానే సెక్రటరీ అయినటువంటి కేఎస్ఎస్ ప్రసాద్ ఈ నిర్ణయాలతో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మరి అక్కడ క్యాడర్ని బట్టి అక్కడ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరినీ కూడా కలిసిగా చేయడం జరిగింది. అదే కారణంగానే ఈరోజు ధర్మవరం ప్రాంతంలోనూ మిగతా జిల్లా కేంద్రంలో కొన్ని ప్రాంతాల్లో అయినాయి. 1-2 మినహాయించి పూర్తి స్థాయిలో అయిన తర్వాత ఒక నిర్ణయంతో ఒక తేదీని అనేటువంటి ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు ప్యాక్టో నిర్ణయం ప్రకారం కూడా చెలో సెక్రటరియట్ కార్యక్రమం కూడా పెట్టారు. అది జూన్లో అనౌన్స్ అవుతుంది. మరి అది కూడా మరి కాకుండా జేఏసీతోనే ఈ సెక్రటరియట్ ముట్టడి అనేటువంటిది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆవేశంతో ఉన్నారు. మాకు రావాల్సినటువంటిది ఇవ్వకపోవడం అనేటువంటిది. కాబట్టి ఎన్నో పరిస్థితుల్లోనూ అందరూ కూడా ఐక్యతతో మనం అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తే తప్ప మనకు రావాల్సినటువంటివి ఏవి కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. థ్యాంక్ యూ. మన ఉద్యోగ జేఏసీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మన పాత్రికేయ మిత్రులు కూడా రావడం అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ చైర్మన్ గా నన్ను ఎన్జిఓ అసోసియేషన్గా ఉన్నటువంటి వ్యక్తినే ఎన్నుకుంటారు. మరియు యూటీఎఫ్ తరఫున మన సెక్రటరీ గారు మరియు ఏపీటీఎఫ్ తరఫున ట్రెజరర్ ఈ 3 పోస్టులు అయిన తర్వాత వైస్ చైర్మన్ మరియు జాయింట్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఈ విధంగా అందరూ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ధర్మవరంలో మా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షన్కి సంబంధించిన వ్యక్తులకు ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా మేము ముందుండి ప్రతి ఒక్క విషయంలోనూ చేతులు వాదలు కావండి, ఉద్యోగులకు కావాల్సినటువంటి ఎటువంటి
ఇబ్బందులనే మేము దగ్గర నుండి వాళ్ళకి కావాల్సిన విధంగా సాయం చేసి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇందులో భాగంగా జరగబోయే రోజుల్లో ఈ యొక్క గవర్నమెంట్ మీద అజిటేషన్స్ ఏ విధంగా అయితే మన యొక్క హక్కుల సాధన కోసం మన స్టేట్ కాల్ ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. మన ఉద్యోగుల సమస్యల పట్ల మన ధర్మవరం అదేవిధంగా జిల్లాలోని రాష్ట్రంలోని ఉద్యోగులందరి సహకారంతో మా సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తామని, ప్రభుత్వం మా సమస్యలు తీర్చేంత వరకు పోరాడతామని, అందరి సహకారంతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం.